హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 67వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజు ఒక అద్భుతమైన శ్లోకంతో మనం మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 4వ అధ్యాయము 39వ శ్లోకము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఆచరేనాధిగచ్చతి. బీజాక్షరాలతో కూడుకున్నటువంటి శ్లోకాలు శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, పలకండి మై డియర్ ఫ్రెండ్స్. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఆచరేనాధిగచ్చతి. తాత్పర్యమేమనగా, ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు. ఇంద్రియాలను జయించి, మొత్తం ఇంద్రియాలేని 11. ఒకసారి వాటిని చెప్పుకుందామా? మరి చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక, ఇవన్నీ కలిపితే మనకి జ్ఞానేంద్రియాలు. మరి కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు. అంతేకాకుండా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మై డియర్ ఫ్రెండ్స్, అంతరేంద్రమైన మనసు కూడా ఉంది, అది 11. మరి జ్ఞానేంద్రియాలు 5, ఇంకొక 5 వచ్చేసి కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, మూత్ర విసర్జన, మల విసర్జన కేంద్రం, నోరు. నోరు కూడా మాటలతో కర్మను చేస్తూ ఉంది కదా, మొత్తం కలిపితే 11. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఆంతరేంద్రియము 1, మొత్తం కలిపితే 11. ఆంతరేంద్రియంను మీరు ఇంద్రియంగానే భావించము, ఎందుకంటే కంటికి కనిపించదు కదా. కళ్ళు తెలుసు, చేతులు తెలుసు, కాళ్ళు తెలుసు, కానీ అంతరేంద్రియమైన మనసు కంటికి కనిపించదు కదా. మరి మనసు ఎలా ఉంటుంది అంటే, ఆలోచనలే మనసు. ఆలోచనలు మనసుకు ఏమి ఎగ్జాంపుల్, ఎలా ఉంటుంది, ఎలా దాన్ని గుర్తించేది అని అనుకుంటే, మరి మనసు వచ్చి ఆలోచనలే మనసు. ఓకే, ఇంద్రియాలను జయించి, మరి ఈ కళ్ళు, ముక్కు, చెవులు చూసినటువన్నీ కావాలి అనుకోవడం, పొందాలి అనుకోవడం, వాటి కోసం కర్మలు చేయడం. మరి కోరికలను జయించాలి అంటే ఇంద్రియాలకు చూసినటువన్నిటి వల్ల మనసుకు మెసేజ్ పోతుంది, మనసు కోరికలను సృష్టిస్తుంది. మరి ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలను జయిస్తావో, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, ఆంతరేంద్రియంను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేస్తావో, శ్రద్ధతో, సహనంతో, శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి. ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని, దానిని పొందిన శీఘ్ర కాలంలోనే పరమ శాంతిని పొందుతాడు. మరి ధ్యానం చేసేది, జ్ఞానాన్ని పొందేది ఎందుకోసము? పరమ శాంతిని పొందడం కోసం. శ్రద్ధ, అంతేకాకుండా సహనము ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఏకాగ్ర సాధన చేసేవాడు శ్రద్ధగా సాధన చేసినప్పుడు జ్ఞానం అనేది వచ్చి మనం ఎలా ఉంటాము? పరమ శాంతితో జీవిస్తాము. జ్ఞానం లేకనే మనుషులకు అలజడి, ఇబ్బంది, బాధ, దిక్కు తోచని స్థితి. ఎప్పుడైతే జ్ఞానవంతులం అవుతామో మనకు పరమ శాంతి ఆటోమేటిక్గా లభిస్తుంది, అర్థమవుతుంది, అవగతం అవుతుంది. మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులకు కారణమేమి, మంచి చెడ్డలకు కారణమేమి, సమస్త సృష్టికి కారణమేమి అనేది ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? ఏకాగ్ర ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు. ధ్యాన వివరణ: శ్రద్ధ, సాధన, పారాయణ తత్వం, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నాయి. శ్రద్ధ లేకపోతే సాధన మీద నీకు మక్కువ రాదు. ధ్యానం చేయాలని ముందు ఏం కావాలి? శ్రద్ధ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. శ్రద్ధ ఉన్నప్పుడు సాధన, పారాయణ తత్వము, ఇంద్రియ నిగ్రహము జరుగుతుంది. ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతావు. ఫర్ సపోజ్ పలానా ప్రోగ్రామ్ వస్తుంది టీవీలో, నేను చూసావనుకోండి, మరి ధ్యానం చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తాం. మరి ఇంద్రియాలు ఏం చేసాయి? మనల్ని మాయలో పడేసాయి అంటారా, కాదంటారా? ఎవరైనా వచ్చి చెవులో పడేస్తారు, పలానా చోట ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎగ్జిబిషన్సే కదా. అంటే సిటీలో జరుగుతుండేటి ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కడెక్కడ టౌన్స్లో కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టారు. ఓ షాపింగ్ చేద్దాం. ఎవరైనా స్నేహితురాలు వచ్చి గోల్డ్ షాపింగ్ వెళ్దామన్నా చెవులు ఏం పడింది?
బయటికి వెళ్దామా అని అడిగింది. మరి ఏమైపోయింది? చెవులు ఇంద్రియమే కదా, బయటికి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. మన దగ్గర శ్రద్ధ ఉన్నట్టా లెక్క? శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ పనిని పోస్ట్ పోన్ చేస్తాడు. నేను రావాలి అనుకుంటే ముందు నేను ధ్యానం చేసిన తర్వాతనే అనుకుంటాడు. లేదు కుదరదు, నేను ఇప్పుడే వెళ్ళాలి అంటే ఏమని చెప్తాడు? మీరు వెళ్ళి రండి అని చెప్తాడు. తన సాధనకు తాను పెద్ద పీట వేసుకుంటాడు, ప్రాముఖ్యత ఇస్తాడు, శ్రద్ధ చూపుతాడు. శ్రద్ధ, సాధన, పారాయణ తత్వము, ఇంద్రియ నిగ్రహము. ఇప్పుడు చూడండి, ఎవరొచ్చి పిలిచినా పోలేదు, టీవీలో ఏ ప్రోగ్రాం వచ్చినా చూడలేదు. ఏం చేసింది? సాధన మీద శ్రద్ధ పెట్టింది. శ్రద్ధ పెట్టినప్పుడు ఏమవుతుంది? తగిన ఫలితం వస్తుంది. ఇవన్నీ ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నాయి. మరి ఆధారపడి ఉన్నాయా లేదా? ఇంద్రియం నిగ్రహం లేకపోతే సాధన మీద మక్కువ ఉండదు. సాధన శ్రద్ధగా లేకపోతే సరైన ఫలితము రాదు. శ్రద్ధ ఉంటేనే కదా ఫలితం వచ్చేది. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఒక రోజు వెళ్ళి 4 రోజులు పోలేదు, మరి 2 రోజులు పోయారు, మరి ఒక 2 రోజులు పోలేదు, మరి 5 రోజులు పోయారు, మరొక 10 రోజులు పోలేదు. దానిని వాళ్ళకు పిల్లలకి చక్కటి విద్య అబ్బుతుందంటారా? అబ్బదా? అలానే మనము కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారము చక్కగా రోజు క్రమం తప్పకుండా, అంటే కొత్తగా వచ్చిన వారే కాదు, గట్టిగా చెప్పాలంటే ఎప్పుడైనా కానీ ఎవరమైనా కానీ అనుదినము ధ్యానం చేస్తేనే మనం ఈ మాయలో పడిపోము. లేకపోతే ఇంద్రియాలు మాయలో మనల్ని కూడా పడివేస్తాయి. అందుకోసము అనుదిన ధ్యానాభ్యాసం ఉండాలి. గంటలు తరబడి సాధన చేస్తే అందు నుంచి వచ్చే ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు, జ్ఞానము మహా అమోఘంగా ఉంటుంది. ఊహకు అందనంత శక్తిని నువ్వు పొందుతావు. మనలో మార్పులు కూడా అంతగా ఉంటాయి. మన జీవితం అంతా కూడా చాలా మారిపోతుంది. ఎప్పుడు? శ్రద్ధగా ధ్యానం చేసినప్పుడు, ఇంద్రియాలకు లోను కాకుండా సాధన మీద శ్రద్ధ పెట్టినప్పుడు, నువ్వు అద్భుతమైనటువంటి సాధన చేసినప్పుడు నువ్వు సత్ఫలితాలను పొందుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు. చూడండి, మనసు ఇంద్రియాలు వశమయ్యేటందుకు, మరి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మనసు ఇంద్రియాలు వశమయ్యేందుకు ఫస్ట్ పాయింట్, మరి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి సెకండ్ పాయింట్, సంపూర్ణంగా ఆత్మతత్వాన్ని గ్రహించడానికి థర్డ్ పాయింట్, శ్రద్ధతో తదేక దీక్షతో ధ్యాన సాధన అన్నది చేస్తూనే ఉండాలి. అప్పుడే జ్ఞానం. చూసారా, బ్రహ్మర్షి పితామహనే చెప్పాడు, చేస్తూనే మీరు కావాలంటే శ్రీకృష్ణామృతం పుస్తకం తీసి 159వ పేజీ తీయండి. గురువు గారు అక్కడ 1కి 2 సార్లు చెప్పాడంటే అర్థం ఏమి? మనకు బాగా అర్థం చేసుకోండి అని అర్థం. మనసు ఇంద్రియాలను వశపరచుకోవాలన్నా, చూడండి, ఇంద్రియాలను కళ్ళకు గంతలు కట్టేసుకోవచ్చు, చోల పత్తి పెట్టేసుకోవచ్చు, కానీ మనసు ఉంటుంది చూడండి, ఎప్పటిెప్పుడు విషయాలో తవ్వుతూ ఉంటుంది, భవిష్యత్తు గురించి ఆందోళన చేస్తుంది, ఎవరో ఏదో అన్నది మరి పదే గుర్తు చేస్తుంది, ఏదో ఆశలు, ఏదో నిరాశలు, ఏదో నిస్పృహలు. మరి మనసును కట్టడి చేయడం బహు కష్టం. ఇంద్రియాలనన్నా ఒక రూమ్లో ఉండి ఎక్కడి పోకుండా ఏమిని చూడకుండా నిగ్రహించగలుగుతావు, కానీ మనసు ఇంకా ఎక్కువగా నిన్ను బయటికి లాగుతుంది. బయట అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇలా ఉంటుంది అని. ధ్యానం లేనప్పుడు ఇంద్రియ నిగ్రహము కూడా చాలా కష్టము. చాలా మంది అనుకుంటారు, ఏముంది, వినకపోతే అయిపోతుంది, వాటి వైపు చూడకపోతే అయిపోతుంది, ఆ ప్రదేశాలకు పోకపోతే అయిపోతుంది అనుకుంటారు. కానీ చాలా కష్టం. ఒక చిన్న ఫంక్షన్ పోయి వచ్చి ఇంట్లో పెద్ద గొడవలు పడే వాళ్ళని చూస్తూ ఉంటాము. అందరు వేసుకున్న నగలు, లేకపోతే ఒక ఇల్లు కొన్నారనో, కారు కొన్నారనో, పొలం కొన్నారనో, లేదా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కుదురునాయనో, ఉద్యోగాలు వచ్చాయనో, లేకపోతే ఫారిన్ ట్రిప్కు పోయారనో, లేకపోతే వాళ్ళ పిల్లలు వీళ్ళు బహుమానంగా ఏదైనా ఇచ్చారనో, ఇలా రకరకాల విషయాలు ఒక్క ఫంక్షన్కి పోయి విని ఆ ఎఫెక్ట్ అంతా ఇంట్లో ఒక నెల రోజులు యుద్ధ వాతావరణం నెలకొంటుంది. మన బతుకులు ఇలా ఉన్నాయి, మన జీవితాలు ఇలా ఉన్నాయి, మనం ఎప్పుడు ఇలా అవుతాము అని. మనకు కూడా మన జీవితంలో కూడా ఎంతో అద్భుతంగానే ఉంటుంది, కానీ అవి ఏవి రుచించవు. మనకు చక్కగా కాళ్ళు, చేతులు, కళ్ళు ఉన్నాయి, ఎంతో కొంత సంపాదించుకోగలుగుతున్నాం. ఎవరి దగ్గర దేహి అని అడుక్కోకుండా జీవిస్తున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, కనీసం మనకి ఇంద్రియాలన్నా పని చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నాము? గురువులు మనకు చెప్పేంత వరకు ఆలోచించడం లేదు. నీకు ఏదైతే
భగవంతుడు ప్రాప్తించుంటాడంటే కర్మానుసారమే మనకు ప్రాప్తం జరుగుతుంది. భగవంతుడు అంటే నీకు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఆయన ఎప్పుడు చూడడు. వాళ్ళ కర్మానుసారం వాళ్ళకు, మన కర్మానుసారం మనకు. వారి జీవితం మనకు బహు గొప్పగా ఉంటుంది. వారి ఇంటికి వెళ్ళి ఒక 4 రోజులు ఉంటే కానీ, వారితో సావాసం చేస్తే గాని ఒక 6 నెలలు వారి జీవితంలో ఎన్ని కష్టాలున్నాయి, ఎన్ని ఇబ్బందులున్నాయి, ఎన్ని బాధలున్నాయని ఎవ్వరికీ తెలియదు. నాకు బాగా తెలిసినటువంటి ఒక డాక్టర్ గారి భార్య ఉంది. తను చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చాలా బయట సొసైటీలో చాలా బాగా కూతుర్ని, భార్యని బాగా చూసుకుంటారు అని అందరూ అనుకుంటారు. తను నాకు స్నేహితురాలు అవ్వడంతో తను ఎన్నో తన బాధలు చెప్పుకునేది. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళ సార్ బయటికి పిలిచిపోరని, ఏదీ ఖర్చు పెట్టరని, తనకు ఎంతో జీతం వస్తుందని, తన గారి నుంచి కూడా మామగారు వెళ్ళిపోయారు. అత్తగారి నుంచి కూడా చాలా లక్షల్లో, కోట్లలో ఆస్తి వచ్చిందని. అంటే డబ్బు, పొలము, ఒక ఇల్లు, కొంత చీటీస్ కడతారు కదా ఆ అమౌంట్, గోల్డ్ అలా రకరకాలవన్నీ చెప్పింది. అంటే అత్తగారు అన్ని రకాలుగా బిడ్డలకు సమకూర్చింది. మరి ఇప్పటికైనా నా భర్త చక్కగా ఆనందంగా జీవించొచ్చు కదా, కొంత మా కోసం ఖర్చు పెట్టొచ్చు కదా అని ఆమె బాధపడుతూ ఉండేది. దీన్ని బట్టి చెప్పండి, దూరపు కొండలు నునుపు అంటారు. అలానే ప్రతి ఒక్కరి జీవితం, నీ జీవితం, నా జీవితం, పక్కవారి జీవితం, అందరి జీవితాల్లో ఎంతో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. మనం పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మొయ్యరాని బరువు ఎవ్వరు తెచ్చుకోరు. ఎవ్వరు ఎంత మొయ్యగలుగుతారో, ఎవరు ఎన్ని బాధల నుంచి, కష్టాల నుంచి, కర్మల్ని దగ్ధం చేసుకుందాం, అనుభవించేద్దాం అనే వాటినే మనం ప్యాక్ చేసుకొని భూమి మీదకి వస్తాము. ఇది సత్యము. మరి ఇక్కడ మనకు వస్తే మనసు, ఇంద్రియాలు వశమయ్యేటందుకు, మరి ఇవి వశం అవ్వాలంటే మనసు వశం అవ్వడం కోసమన్నా ధ్యానం చేయాలి. మరి ఇంద్రియాలు వశం అవ్వడం కోసమన్నా ధ్యానం చేయాలి. ధ్యానంలో కూర్చుంటే ఎవరో వచ్చారని బయటికి వెళ్ళిపోతాం. ఎవరో పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు వచ్చారని వాళ్ళతో పోయి కూర్చొని కబుర్లు పెడతాం. మరి ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉన్నాయా? లేవు. చూసిందంతా కావాలి అంటాం, వినేదంతా కావాలి అంటాం, వినేది వినకపోయినది, చూసింది చూడంది కూడా కావాలి అంటాం. ఎవరో చెబుతారు బాగుంది అని, మనమేం చూడలేదు కానీ కావాలి అంటాము. అందుకని చెప్తున్నాను, చూసినది చూడంది కూడా కావాలి అంటాము అని. ఎందుకంటే మనసు అంత చంచలత్వమైనది. మరి మనసు, ఇంద్రియాలు వశం కావాలన్నా, మరి ఆత్మ జ్ఞానాన్ని పొందాలన్నా, ఆత్మకు సంబంధించిన జ్ఞానం, మనల్ని మనం తెలుసుకోవడం, నువ్వు ఎవరు, హూ యామ్ ఐ. రమణ మహర్షి దగ్గరికి వెళితే ఆయన వేసే మొట్టమొదటి ప్రశ్న నువ్వు ఎవరు అని. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి జమీందారు వచ్చాడంట. రమణ మహర్షికి నాకు కాస్త మనశ్శాంతి కావాలి అని అడిగారంట. నువ్వెవరు అన్నారంట. నేను పలానా ఊరు అని చెప్పాడంట. అయినా నువ్వెవరు అంటే నా పేరు పలానా అన్నాడంట. నువ్వెవరు అని మరి ప్రశ్న, ఇంటి పేరు, ఊరి పేరు, తన పేరు చెప్పాడు. మరి నువ్వెవరు? నా తల్లిదండ్రులు పలానా అని చెప్పాడు. నువ్వెవరు? నా భార్య పలానా అని చెప్పాడు. నువ్వెవరు? మా పలానా ఊరి దగ్గర మా ఊరు అని చెప్పాడు. అయినా నువ్వెవరు? ఈయన తోచిన సమాధానం చెబుతూ తన భర్త సైడు, భార్య సైడు, తన ఊరి పక్కన, ఇంటి పక్కన అన్ని తనకు తెలిసిన సమాధానాలు చెప్పాడు. ఒక 20 సార్లకు జమీందారికి తోచక, మహానుభావ, నువ్వెవరు అన్నప్పుడంతా నేను సమాధానం చెబుతూనే ఉన్నా, నువ్వు తృప్తి పడ్డం లేదు, నేను ఏమి చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు అంటే రమణ మహర్షి అన్నారంట, నిన్ని నువ్వు తెలుసుకొని రా నాయనా అని అన్నాడంట. నిన్ని నువ్వు తెలుసుకోవడము అంటే ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యము. మనశ్శాంతి ఒకరిస్తే పొందేది కాదు. ఆ జమీందారుకు కష్టపడి సాధన చేసి తెలుసుకోమన్నాడు. మరి మన గురువు గారు మనకి అరటిపండు వలిచి నోట్లో పెట్టేంత విధంగా, నాయన నువ్వు శరీరం కాదు, ఆత్మస్వరూపుడివి, ధ్యానం చెయ్యి, ఆత్మ జ్ఞానానికి సంబంధించే పుస్తకాలు చదువు, సజ్జనులతో సాంగత్యం చెయ్యి, నిన్ని నువ్వు తెలుసుకో, భగవంతుడెవరో తెలుసుకో, ఆత్మానందం అంటే ఏమో తెలుసుకో, మరి పరమాత్మ ఎక్కడుంటాడో తెలుసుకో, ఆత్మానుభవం పొందాలంటే ఎటువంటి సాధన చేయాలనో తెలుసుకో, కర్మ సిద్ధాంతం అంటే ఏమి, మరణాంతర జీవితం అంటే ఏమి, పైన లోకాలున్నాయంటున్నారు వాటి గురించి తెలుసుకో, జన్మ మరి ఉంటుందంటే దానికి కారణం ఏమో తెలుసుకో, గత జన్మలు ఉన్నాయా లేదంటే దానికి గల కారణం తెలుసుకో. ఇలా అన్ని కోణాల్లో నుంచి మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అయినా మనకు బద్ధకము వినడానికి, చదవడానికి, సాధన చేయడానికి. మరి మన మనసు, ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలన్నా, ఆత్మ జ్ఞానాన్ని పొందాలన్నా,
సంపూర్ణ ఆత్మతత్వం గ్రహించాలన్నా, ఆత్మతత్వం ఎప్పుడు గ్రహిస్తావు? సంపూర్ణంగా సాధన చెయ్యగా 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 ఆత్మానందం, ఆత్మానుభూతి నీలో కలుగుతుంది. ఓకే, మరి ఏం కావాలి ఇవన్నీ జరగాలి అంటే? శ్రద్ధతో, తదేక దీక్షతో ధ్యాన సాధన అన్నది చేస్తూనే ఉండాలి. అప్పుడే జ్ఞానం లభిస్తుంది, ఆత్మ జ్ఞానం లభిస్తుంది. ఇంద్రియాలను, మనసును కంట్రోల్ చేయడం పెద్ద పని అనుకుంటే పెద్ద పని, చిన్న పని అంటే చిన్న పని. అన్నిటికి కావాల్సిన మూలం ఏం తెలుసా? శ్రద్ధ ఉండాలి, సాధన పారాయణ తత్వం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అన్నిటికీ మూలమేమి? నీలో శ్రద్ధ ఉంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానము లభిస్తుంది. బలవంతంగా గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకురాగలం కానీ నీటిని తాపలేము. అలానే ఆత్మ జ్ఞానాన్ని ఎంత వెంబడబడి చెప్పినా వారికి ఇంకదు. పత్రిజీ సార్ కూడా చెప్పేవారు, 1కి 2 సార్లు చెప్పు, వినకపోతే ఇంకొకరికి చెప్పు, కానీ వారి కోసం సమయాన్ని వృధా చెయ్యొద్దు. వీడికి 30 సార్లు చెప్పినా మారనప్పుడు ఆ 30 సార్లు 30 మందికి చెప్తే 5 మందన్నా మారుతారు కదా అని చెప్పేవాడు. చూసారా, ఒక్కడి కోసం సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఏ దానికైనా ఒక సమయం వస్తుంది. ఏ జన్మకో ఇప్పుడు కాకపోయినా ఓ 300 జన్మలకో 200 జన్మలకో ఎగ్జిట్ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ జన్మ రాహిత్యం పొందాల్సింది అని చెప్పేవాడు. మరి మనకి కాస్త బుద్ధి, జ్ఞానం ఏమన్నా ఉంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందాలి. గురువులు, మహానుభావులు ఎక్కువగా మాట్లాడరు, వారి సమయాన్ని వృధా చేయరు, సూక్ష్మంలో మోక్షం చెప్తారు. మనకు కూడా గత జన్మ సంస్కారం ఉంటేనే ఇటువంటి మహానుభావుల చెంతన పడతాం. లేకపోతే మనం కూడా గాలికి ధూళికి తిరుగుతూ సినిమాలు, షికార్లు, షాపింగ్లు, పెళ్లిళ్ళు, పేరెంటాలు సమయాన్ని వృధా చేస్తాము. పొయ్యి వచ్చి ఆడ జరిగిన కార్యక్రమాలు, ఆడ చూసిన వైభోగాలు మన లోపల మనల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా అలజడికి గురి చేస్తాయి. అదే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వస్తే నిన్ను ప్రశాంతంగా ఉంచుతాయి, సత్యం వైపు అడుగులు వేపిస్తాయి. మరి ముందుకు వెళ్ళిపోదాం. మరి గంటలు గంటలు ధ్యానం చేసినచో వచ్చే ఫలితాలు అమోఘం. సమయాన్ని వృధా చేసే బదులు రోజుకు 2-3 గంటలు సాధన చేసి చూడండి. నేను అలా చేసే మీకు చెబుతున్నాను. అనుకోకుండా నేను మా బాబు దగ్గర 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఒక ఫ్లాట్లో ఉండాల్సి వచ్చింది. నేను ఇవన్నీ తెలుసుకున్నాను. నాకు అనుమానంగా ఉండేటివి ఎంతవరకు నిజాలు. టెలిపతి అంటేమి, వాకిన్ అంటేమి, ఆటో రైటింగ్ అంటేమి, సూక్ష్మ శరీర యానం అంటేమి, కోట్ల లోకాలంటే మీ గత జన్మలు ఉంటాయా లేదా, జన్మ రాహిత్యం పొందాలంటే ఇవన్నీ ఇన్ని చెబుతున్నారు కదా, ఎంతవరకు నిజాలు అన్నప్పుడు అప్పుడు నాకు మంచి సమయం దొరికింది. నా ఇన్నర్ కూడా చెప్పేది, శిలవు శిల్పంగా మారడానికి పోతున్నావు అన్నప్పుడు ఒక సీనియర్ మాస్టర్ చెప్పారు, బాగా ధ్యానం చెయ్యి, పుస్తకాలు చదువు అని. నేను ఎక్కువ గంటలు 4 గంటలతో మొదలు పెట్టుకొని 6 గంటలు 8 గంటలు 2 సంవత్సరాల సాధన చేసినప్పుడు నా ఇన్నర్ వాయిస్ వినడం నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఎన్ని ప్రశ్నలు వచ్చినా ఆధ్యాత్మికంగాని ప్రాపంచికంగా కానీ 24 గంటల్లో ఏదో రూపకంగా నాకు సమాధానం పంపివ్వడం గమనించాను. నేను అది ఏదో తప్పుగా అనుకున్నాను, నిజం కాదు అనుకున్నాను. 1కి 2, 2కు 10, 20, 30, 40, 50 సార్లు పరీక్షించాను. ఈ రోజుటికి నాకు ఏ సమస్య వచ్చినా, ఏ అనుమానం వచ్చినా విశ్వానికి నేను ప్రశ్నించుకుంటాను. ఏదో ఒక రూపకంగా నాకు సమాధానం లభిస్తూనే ఉంటుంది. అయిపోయింది, నమ్మకం కుదిరిపోయింది. గంటలు తరబడి పుస్తకాలు చదివేదాన్ని, నోట్స్ రాసేదాన్ని, ఎన్నో కాన్సెప్ట్స్ వినేదాన్ని, అంతరంలో ప్రశ్నలు వేసుకునేదాన్ని, పరిప్రశ్నలు వేసేదాన్ని, సమాధానాలు వచ్చేవి. పత్రిగారు అనేవారు, నీ శ్వాసే నీ గురువు అనేవారు. మరి అందులో మరి అర్థం ఉందా లేదా? నీ శ్వాసనే నీ గురువు అంటే నీ గురువు నీకు లోపల ఉన్న పరమాత్మ చెంతకు తీర్చుకుపోతాడు. నీ పరమాత్మ సన్నిధులు నిన్ను కూర్చోపెడితే నీకు సర్వము అవగతం అవుతాయి అని దాని అంతరార్థము. మరి ముందుకు వెళ్ళిపోదాం. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే శ్రద్ధతో, తదేక దీక్షతో ధ్యాన సాధన చేస్తూనే ఉన్నప్పుడు అప్పుడు జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. ఓకే, తద్వారా పరమ శాంతి లభిస్తుంది. ఇప్పటి వరకు మనకు శాంతి లేకపోవడానికి కారణం మనం ఏదో ఇక్కడే ఉండిపోతాం, శాశ్వతలం అనుకొని మనం అన్ని పంచాయతీలు నడుపుతున్నాం. నిజం చెప్పాలంటే తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, ఆనందంగా ఉంటున్నాం, ఒకసారి బాధగా ఉంటున్నాం, మంచి చేస్తున్నాం, మరి తిరిగి ఆశిస్తున్నాం. అన్నిటికన్నా దౌర్భాగ్యమైన పని బ్రహ్మర్షి పితామహ అనేవారు, ఒకరికి చేసి తిరిగి ఆశిస్తావు చూడు ఆయన, అది చాలా దౌర్భాగ్యవంతమైన పని అని. చేసేటప్పుడు ఎలా చేయాలి? ఇంకా నువ్వు మరిచిపోయేటట్లుంటే చెయ్యాలి.
మనం ఎలా చేస్తాము, ఏది చేసినా తిరిగి ఆశిస్తాము. నేను 4 సార్లు ఫోను చేశాను. ఒక్కసారి ఫోను చెయ్యొచ్చు కదా! నేను 10 సార్లు సహాయం చేశాను. ఒక్కసారి సహాయం చేయొచ్చు కదా! అని. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతావో, ఇస్తావు, మరిచిపోతావు, ఆనందంగా ఉంటావు. ఇవన్నీ తెలుసుకునేది ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే. మరి ఏం జరుగుతుంది బ్రహ్మ జ్ఞానం ద్వారా? పరమ శాంతి లభిస్తుంది. ఆ బ్రహ్మ జ్ఞానంలో ఏం తెలుసుకుంటావు? ఇక్కడికొచ్చేది 3 రోజుల ముచ్చట. మనది కాదు భూలోకం, మనది లోకం పైన. ఈడికి గెస్ట్‌గా వచ్చావు. భూలోకం అనే పాఠశాలలో పాఠాలు నేర్చుకోవడానికి, పాఠాలు నేర్పియడానికి వస్తాము అని గురువుగారు చెప్పేవారు, పత్రి గారు. అంటే భూలోకం అనే పాఠశాలకు పాఠాలు నేర్చుకోవడానికి, పాఠాలు నేర్పడానికి వస్తావు. నీ కాలం అయిపోయినప్పుడు, నువ్వు నేర్పించాల్సిన పాఠాలు అయిపోయినప్పుడు, నేర్చుకోవాల్సిన పాఠాలు అయిపోయినప్పుడు నీ లోకానికి నువ్వు తిరిగిపోతావు. నీ లోకం ఇది కాదు. చూడండి, ట్రైన్ ఎక్కుతాము, నా సీటు నా వారికి ప్లేస్ అని కింద పడి మీద పడి కర్చీఫ్ వేసి బ్యాగ్ పెట్టి అడ్డుపడతాం. హాయిగా కంఫర్ట్‌గా కూర్చోవాలనుకుంటాం. ఏదో మనమే ట్రైన్ కొన్నట్టుగా. ఆ తర్వాత మన డెస్టినీ వస్తున్న 5 నిమిషాల ముందే అన్ని సర్దేసుకొని రెడీగా నిలబడతాం. దిగిపోయేటప్పుడు వెన్ను తిరిగి కూడా చూడం సీట్ వైపు. అలానే ఈ జీవితం కూడా భూమి మీదికి వచ్చి నీవి, నావి, నాకు, నీకు, ఇది అని పంచాయతీలన్నీ నడుపుతాం. ఏదో ఒక రోజు మనము పోవాల్సిన రోజు వస్తుంది. మనము సర్దుకుంటాం. ఆస్తులని కాదు, బంగారాన్ని కాదు, నగల్ని కాదు, పాప పుణ్యాలను మనతో పాటు తీసుకొని పోతాము. ఇది ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఇది తెలుసుకున్నప్పుడు పరమ శాంతితో ఉంటాడు. పాపాలు చెయ్యడు, పుణ్యం చేసిన తిరిగి ఆశించడు. అప్పుడు ఏం జరుగుతుంది? పరమ శాంతి లభిస్తుంది. శ్రద్ధ లోపిస్తే సాధన కుంటుబడితే, విషయాశక్తి పెరిగితే పతనం తప్పదు. శ్రద్ధ లోపిస్తే ఏమైతుంది? సాధన కుంటుపడుతుంది. శ్రద్ధ ఉన్నప్పుడే సాధన మీద నీకు ఎక్కువగా శ్రద్ధ పెట్టి సాధన చేస్తావు. శ్రద్ధ తగ్గిపోతే ఆటోమేటిక్గా సాధన తప్పుతుంది. సాధన కుంటుపడితే విషయాశక్తి తగ్గుతుంది. విషయం మీద అంటే ధ్యానం మీద, ఆత్మజ్ఞానం మీద విషయాశక్తి. మరి చూడండి, శ్రద్ధ లోపించింది. శ్రద్ధ లోపించే లోపల ఏమైంది? సాధన కుంటుపడింది. సాధన కుంటుపడితే ఏమైపోయింది? విషయాశక్తి పెరిగింది. విషయాశక్తి అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, అతను నా గురించి ఏం మాట్లాడుతున్నాడు, మా ఇంటి సైడే చూస్తున్నాడు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఆఫీస్లో వీళ్ళు ఏమనుకుంటున్నారు, నన్నెందుకు వాళ్ళు పిలవలేదు, నన్నెందుకు వీళ్ళు పిలవలేదు, ఇట్లా విషయాశక్తి అనవసరమైన అశాశ్వతాల విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడు? శ్రద్ధ లోపించినప్పుడు, సాధన కుంటుపడినప్పుడు. మరి విషయాశక్తి పెరిగితే ఏమైతుంది? పతనం తప్పదు. అంటే దుష్కర్మలు చేస్తావు, చెయ్యకూడని కర్మలు చేస్తావు, జనన మరణ చక్రంలో చిక్కుకుంటావు. అందుకని గురువుగారు ఎప్పుడైనా ధ్యానం ఎప్పటి వరకు చేయాలి గురువుగారు? ఒక 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, అంటే చిట్ట చివరి శ్వాస వరకు. నువ్వు ఐసీయూలో ఉన్నావు, డాక్టర్ గారు వచ్చి ఇంకా అయిపోయింది, మీ బంధువులని పిలిపియండి అంటే నువ్వు బాధపడకుండా, అయ్యో నేను చచ్చిపోతానా, భగవంతుడా ఇంకా నన్ను కొన్ని రోజులు బతికించు, నీ హుండీలో డబ్బులేస్తాను అని అనకుండగా, ఓకే డాక్టర్ గారు చెప్పారు. మన చెవులు వినిపిస్తుంటాయి, అన్ని తెలుస్తూ ఉంటాయి, మనం మలకలేం, మనం శరీర అవయవాలు మనల్ని స్పందించకుంటాయి. మరి మేం చేయాలి? హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చుంటే మరి నువ్వు ఎక్కడి పోతావు? ఆ సమయంలో చిట్ట చివరి శ్వాసలో ధ్యానం చేస్తూ విన్న జ్ఞానాన్ని మనం ఏదైతే శరీరం సహకరించిందో ధ్యానం చేయడానికి, జ్ఞానం వినడానికి ఇంద్రియాలు, మరి ఏం చేస్తాము? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు కృతజ్ఞతలు చెప్పుకుంటాము. ఈ శరీరానికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంక ఎప్పుడు వెళ్ళాల్సి వస్తే, నా శ్వాసలు ఎప్పుడు కంప్లీట్ అయిపోతే నేను వెళ్ళిపోతాను, రెడీగా ఉన్నప్పుడు సత్యలోకవాసి అవుతావు. అంటే నీకు మరణం అంటే భయము లేని స్థితి, ఆందోళన లేని స్థితి. మరణించిన తర్వాత ఎక్కడి పోతాను, ఏమి జరుగుతుందని సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండడం. ఆత్మాయనం అనే పుస్తకం చదివితే సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. మరి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే భగవద్గీతను చదవాలి, అద్భుతమైన గ్రంథాలను చదవాలి, ఇలాంటి సజ్జన సాంగత్యం చేస్తే మహానుభావులు వ్యక్తపరిచే విషయాలన్నీ తెలుసుకోవాలి. మరి ఇలాంటి విషయాలు తెలియాలంటే శ్రీకృష్ణామృతాన్ని వీక్షించాలి. మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందయోగి గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ.